ఒక రిట్రేస్మెంట్ ఎంట్రీ ట్రేడ్ ప్లాన్ చేస్తున్నానండి. 57,700 200 క్వాంటిటీ తీసుకున్నాను. ఆఫ్టర్ ట్రేడ్ విల్ ఎక్స్ప్లెయిన్. మన ట్రేడ్లో ఎగ్జిట్ టైం దగ్గరికి వచ్చింది. పొజిషన్స్ 6,000 9,000 రూపాయలు. ప్రీమియం చార్ట్ చూద్దాం. 6,603 ప్రీమియం చార్ట్లో మన ప్రాఫిట్ 612 వరకు కూడా వెళ్ళిందండి. నేను వేరే వర్క్లో ఉండి కొంచెం ఈ ప్రాఫిట్ బుక్ చేయలేకపోయాను. యాక్చువల్లీ నా టార్గెట్ దీన్ని క్రాస్ అవుతుందని చెప్పి ఐ విల్ వెయిట్. ఇప్పుడు కూడా వెళ్తుంది. సో దీని హైయెస్ట్ ఎంతవరకు వెళ్ళింది? 612 హైయెస్ట్ వెళ్ళింది. మన బ్రేక్అవుట్ దీనికోసం వెయిట్ చేస్తున్నాం. కానీ మనం లేట్ ఎంట్రీ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి సైడ్ వేస్ మార్కెట్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండి సెల్లర్స్ ఎంట్రీ అవుతారు. సో నియర్ బై టు ప్రాఫిట్ రాగానే వీ విల్ ఎగ్జిట్. యాక్చువల్గా ఇక్కడ 612లో ఎగ్జిట్ అవ్వాలి. ఇది ఒక బ్రేక్అవుట్ వస్తే ఓకే, లేదంటే ఎగ్జిట్కి రెడీగా ప్లాన్ చేస్తాను. సింపుల్ అండ్ ట్రేడ్, ఒక రిట్రేస్మెంట్ ట్రేడ్ తీసుకున్నాను అంతే. దీంట్లో నేను ఎక్కువ పెద్ద ఆలోచించింది ఏమీ లేదు. మన ఎంట్రీ ఇక్కడ అయ్యాం. షార్ట్ పొజిషన్ షార్ట్ పొజిషన్ ఇక్కడ చూడండి. జస్ట్ ఈ బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేస్తాను. ఈ బ్రేక్అవుట్ అయిపోయింది, కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ మనకి ప్రీమియం చార్ట్లో చూడండి ఎలా కనిపిస్తుందో. ప్రీమియం డికే అనేది అవుతూ ఉంటుంది మనకి. డ్యూ టు ద విక్స్ కూడా ఒక ప్రాబ్లం అయి ఉంటుంది. విక్స్ని కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇండియా విక్స్ ఓకే. ఫస్ట్ ఈ ట్రేడ్ ఎగ్జిట్ చేసినాను. నేను ఇండియా విక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది రిట్రేస్మెంట్ వెళ్ళింది. మేబీ మన కానీ ఈ ట్రేడ్ ఎగ్జిట్ చేసినా నేను మీకు రిట్రేస్మెంట్ దాని గురించి చూపిస్తాను. ఇండియా విక్స్ గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు నా కంప్లీట్ ట్రేడ్లో నేను ఒక ప్రీమియం చార్ట్ని మాత్రమే మైండ్లో తీసుకుంటాను. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇక్కడ అప్పుడు బయర్స్ సెల్లర్స్ ఫైటింగ్ జరుగుతూ మన టీటీడీకా అనేది మనకి ఫేవర్గా ఉండదు ఇప్పుడు ఈ టైంలో ఆప్షన్స్ బయర్స్కి. సో ప్రీమియం చార్ట్లో మీకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. చూసారా, జస్ట్ మన వివ్యాప్ సపోర్ట్ ఇది కనుక బ్రేక్అవుట్ డౌన్ అవుతుంది అనుకుంటే ఎగ్జిట్ అయిపోయి ఉంటాను. ఈ యొక్క వివ్యాప్ యొక్క నమ్మకంతో జస్ట్ ట్రేడ్ హోల్డ్ చేసి ఉంచాను. ఇక్కడికి వెళ్ళేటప్పటికి మనకి 567 అంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 583, 567 మైనస్ చేస్తే 300 క్వాంటిటీతో ఓకే మీకు లాస్ అయిందనేది మీకు తెలుస్తుంది. ప్రీమియం చార్ట్ అనేది మ్యాక్సిమం ఎక్కడ లైవ్ ట్రేడ్లో నేను ఎక్కడ చూపించినట్టు నేను చూడలేదు, బట్ మీకు తెలిసిండే దాన్ని ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీకు కామెంట్లో చేయండి. సింపుల్ చాలా సింపుల్. యాక్చువల్గా మన ట్రేడ్ ఇక్కడే ఎగ్జిక్యూట్ అవ్వాలి. నేను కొంచెం నిఫ్టీ దానికోసం వెయిట్ చేసి ట్రేడ్ లేట్ అయింది. ఎనీవే నో ప్రాబ్లం. రిట్రేస్మెంట్ ట్రేడ్లో తీసుకున్నాను. ఇది బ్రేక్ డౌన్ అవ్వగానే ఎగ్జిట్ అవుదాం అనుకున్నాము, కానీ ఆ బ్రేక్ డౌన్ టైమింగ్ మీరు చూడండి. టైం ఎంత? 9:57.
ప్రీమియం చార్ట్లో 957 చూడండి, జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో 612కి వెళ్ళింది. దాన్ని అక్కడ ఎగ్జిట్ వెంటనే అవ్వలేం కదా. సో ఎనీవే అక్కడ వరకు వెళ్ళింది. చూద్దాం మన టార్గెట్ రీచ్ అవుతుందా లేకపోతే మన స్టాప్ లాస్ తీసుకుంటుందా, వెయిట్ చేయాలి కదా ట్రేడ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత. అబ్జర్వ్ చేశారండి, ఈ ఒక్క క్యాండిల్ 10-11 క్యాండిల్, ఈ 10-11 క్యాండిల్ మన ప్రీమియంని 10-11 ఇదిగోండి, ఈ క్యాండిల్ మన ప్రీమియం జస్ట్ ఎంత 601 నుంచి 10 పాయింట్స్ మంత్ మింగేసింది. 5000 ఉంది, 2000 ప్రాఫిట్ తీసుకెళ్ళిపోయింది. సో మనకి ఆపోజిట్లో ఒక్క క్యాండిల్ వచ్చినా మన ప్రీమియం అనేది అది ఇంక్రీజ్ అవ్వదండి. ఎంత పొజిషన్లో మనం ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఇక్కడ వరకు వెళ్ళినా కానీ మన ప్రీమియం ఇంక్రీజ్ అవ్వలేదు. సో లేట్ ఎంట్రీస్, అందుకే మార్నింగ్ ఎంట్రీ మ్యాక్సిమం ఈ 9:20 లోపలే నా ఎంట్రీస్ ఉంటాయి. ఆ 9:20 ఎంట్రీస్ డిలే అయిందనుకోండి, లేట్ అనుకోండి, ఆప్షన్ బయింగ్కి ప్రీమియం అనేది మూమెంటం ఉండదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ప్రీమియమ్స్ని ప్రాఫిట్స్ని మింగేస్తూ ఉంటుంది, సెల్లర్స్కి బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో ఆ టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ చూసారా మైనస్. ఓకే, విల్ సీ.
మన ట్రేడ్ మన స్టాప్ లాస్ దగ్గరలో వెళ్ళిందండి. ఎగ్జిట్కి మనం రెడీగా ఉండాల్సిన టైం వచ్చింది. ఓకే, ట్రెండ్ ఎగ్జిట్ చేస్తున్నాను. మనకున్న పాయింట్ల కంటే ఇంకా అది మన వివ్యాప్ని కూడా డౌన్ చేసేసింది. నేటు మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చాము. చూద్దాం ఇంకొక ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ చేస్తుందా, లేకపోతే ట్రేడ్ కంప్లీట్ నెగిటివ్ వెళ్తుందా. ఎగ్జిట్, ఎందుకంటే మనకి ఇంకా ఎక్కువ పాయింట్స్ ఇవ్వడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఏదైతే రిట్రేస్మెంట్ అనుకున్నామో అది ఫెయిల్ అయ్యి ఎవరైతే ఈ సెల్లర్స్ ఉన్నారో ఈ సెల్లర్స్ని ట్రేడ్ క్యాప్ చేయడానికి అప్ సైడ్ వెళ్తుంది. ఇది బ్రేక్ డౌన్ అయ్యి ఇది బ్రేక్ అవుతుంది అనుకున్నా 500. సో ఇది బ్రేక్అవుట్ చేయలేదు, మన లేట్ ఎంట్రీ మనకు నెగిటివ్ అయింది. అందుకే సో స్మాల్ క్వాంటిటీ తీసుకున్నాను. ట్రేడ్లో మెయిన్ రీజన్ అంతే అండి, ఇంకేం లేదు. ఓకే, ఈరోజు నా స్టాప్ లాస్ ఇచ్చేసాను. ట్రేడ్ ఎగ్జిటెడ్. సీ యూ ఆన్ టుమారో. బాయ్ బాయ్.